నిత్యం ప్రార్థించమని వాక్యం చెప్తా ఉంది. చాలా మందికి ప్రార్థన ఎలా చేయగలదో కూడా తెలియదు. అంటే ఎలా ఎలా ఉంటాయంటే వాళ్ళ ప్రార్థనలు 5 నిమిషాలు 10 నిమిషాలు చేసి ప్రభా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, రిక్వెస్ట్ లెటర్ పెట్టేసి ఇంకా నాకు అది కావాలి ప్రభా, నాకు ఇది కావాలి ప్రభా అని ఇక ప్రార్థన ఆపేస్తారు. ప్రార్థన అది కాదు. నా ప్రార్థన ఎలా ఉంటుందో నేను పంచుకోవాలనుకుంటున్నాను. నా ప్రార్థన ఎలా ఉంటుందంటే వాక్యాన్ని నేను ప్రార్థనగా చేస్తాను. వాక్యం చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ వాక్యం చదవరు. మన ప్రార్థన వాక్యమే మన ప్రార్థనగా ఉండాలి. వాక్యాన్నే మనం ప్రార్థనగా చేయాలి. దావీదు రాసిన కీర్తనలు చదువుతూ నేను అదే ప్రార్థనగా చేస్తాను. ప్రభువా నేను ఇలా ఉండాలి ప్రభువా, నేను ఇలా చేయాలి ప్రభువా, నేను ఇలా ఉండాలి ప్రభువా. వాక్యాన్ని చదివితే మనం ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలుస్తుంది. గంటలు గంటలు ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చాలా మంది గంటలు గంటలు ప్రార్థన చేయాలని చూస్తారు, ట్రై చేస్తారు, కానీ వాళ్ళ వల్ల కాదు. ఎలా మనం గంటలు గంటలు దేవునితో గడపగలం, ప్రార్థనలో గడపగలం అంటే ఎక్కువ ఎవరైతే వాక్యాన్ని చదువుతారో వాళ్ళు ఎక్కువ ప్రార్థనలో గడపగలం. ఈరోజు నువ్వు వాక్యాన్ని ఎక్కువ చదువు, ప్రార్థన ఎక్కువ చేస్తావు. వాక్యాన్ని ప్రార్థనగా చేయడం మనం నేర్చుకున్నాం. ఇతరుల కోసం, అనేక మంది కోసం మనం ప్రార్థన చేయడం నేర్చుకున్నాం. ఓన్లీ మన కోసమే కాకుండా ఇతరుల కోసం కూడా మనం ప్రార్థన చేయడం నేర్చుకున్నాం. ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడని నేను అనుకుంటున్నాను.